ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు మీరేం చేస్తారు? కామెంట్ చేసేయండి. నేనైతే మిగిలిపోయిన అన్నంతో పులిహోర లేకపోతే ఫ్రైడ్ రైస్ చేస్తాను. పులిహోర అంటే ఏంటి? ఫ్రైడ్ రైస్ ఏంటి అనుకుంటున్నారా? రెండో ఒకటి కాదండి. మనం అన్నంలోకి కారం ఇలా వేసేసి చేస్తాం కదా, అదైతే ఫ్రైడ్ రైస్ అంటాము. అలాగే లెమన్తో చేసేదాన్ని పులిహోర అంటాం. ఇక్కడ నేనైతే లెమన్ రైస్ చేస్తున్నాను. ఈరోజు కర్రీస్ ఏం లేవు కాబట్టి నేనైతే లెమన్ రైస్ చేశాను. ఈవినింగ్లో ముందుగానే నేనైతే రైస్కి ఉప్పు, ధనియాల పొడి అన్నీ కలిపేసాను. అలాగే లెమన్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పల్లీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసేసి రైస్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది. మన టేస్టీ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి